హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకు బ్లౌజ్ తోటి టేప్ మెజర్మెంట్స్ తీసుకుంటూ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మన వాళ్ళు అడుగుతున్నారు, అక్క ఆది బ్లౌజ్తో టేప్ మెజర్మెంట్స్తో ఎలా తీసుకుంటూ కట్ చేసుకోవాలో క్లియర్గా కన్ఫ్యూజ్ లేకుండా ఒక మంచి వీడియో చేయమన్నారు. మీకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఓకే, ఈ ఆది బ్లౌజ్ తోటి మీకు చూపిస్తాను. లైనింగ్ అయితే నేను ఐరన్ చేసి పర్చేసుకున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్కి అయితే వర్క్ వేయించాను అనమాట. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలాగా అన్నది. ఫస్ట్ అయితే ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ ఉండేలాగా మనం ఐరన్ చేసి ఈ విధంగా పరుచుకోవాలి. తర్వాత కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం లైన్ మార్క్ చేసుకొని ఏమన్నా క్రాసులు ఉంటే కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, తర్వాత మనం ముందు కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే లైన్ మార్క్ చేసుకోవాలి. కొంతమంది అడుగుతున్నారు హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలా పావా అని. కాదండి, నేనైతే హాఫ్ ఇంచు పెడతాను. మీదిగోండి, మీకు కావాలంటే మీరు ఖర్చు పట్టే విధానాన్ని బట్టి పావించు అలవాటు ఉంటే పావించు, హాఫ్ ఇంచు ఉంటే హాఫ్ ఇంచు. ఓవర్లాక్ వేస్తాం కాబట్టి నేను హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు మెయింటైన్ చేస్తుంటాను. ఓకే, ముందుగా ఇదిగోండి మన ఆది బ్లౌజ్ ఇలా తీసుకొని ఈ విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర సెంటర్ నుంచి ఇక్కడ డాట్ పడతాం కదా, డాట్ వరకు అయితే మనం పొడవు చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ సెంటర్కి మనకి ఎంత వచ్చింది? 14.5. ఇదే 14.5 మనం ఇక్కడ పొడవు మార్క్ చేసుకోవాలి. మీకు మెజర్మెంటు ఇక్కడ కొలుస్తూ మీకు పెడుతూ ఉంటాను మీకు, కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి 14.5. ఓకే, ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు. ఇప్పుడు మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, సేమ్. తర్వాత మనకి నెక్ డీప్ చూసుకోవడానికి ఇదిగోండి ఇలాగే సెంటర్ పెట్టేసుకొని మనం ఇక్కడ ఇదిగోండి ఇలాగే మీరు అసలు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఈ మెథడ్. చూడండి ఇక్కడ మనం నడుము దగ్గర నుంచి ఇదిగోండి కరెక్ట్గా 5 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇదే 5 అంగుళాలు మనం ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది కుట్టిన బ్లౌజ్ కదండి, మనం ఖర్చు కోసం ఇక్కడ ఒక పావించ్, ఇక్కడ మాత్రం పావించ్ సరిపోతుంది. మనం నెక్కు కుట్టి తిప్పేసేవైనా పైపింగ్ అయినా ఎమ్మింగ్ అయినా ఇక్కడ ఒక పావించ్ అయితే మనకి ఇదిగోండి అసలు కుట్టు కోసం. ఓకే, ఇప్పుడు మనకి నడుము వచ్చేసి ఇదిగోండి బ్లౌజు మనం ఈ విధంగా మనం తీసుకొని నడుము కొలత అయితే మనం కౌంట్ చేసుకోవాలి. చూడండి, ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇదిగోండి ఉక్సులు పట్టి దగ్గర నుంచి పట్టుకొని ఇలా మనం నడుమైతే సైజు చెక్ చేసుకోవాలి. మనకి కాజా పట్టి వదిలేసేయాలి. చూడండి ఇదిగోండి మీకు ఇదిగోండి కాజా పట్టి వదిలేసేయాలి. ఇక్కడికి లూజు ఇది 27 ఉందన్నమాట. అదిగోండి నడుము 27, ఇదే 27 మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, మనకి నడుము వచ్చేసింది. ఇప్పుడు చెస్ట్ ఇదిగోండి బ్లౌజ్ని ఇలా పరుచుకొని ఈ విధంగా పరుచుకొని మీరు చెస్ట్ అనేది కొలుచుకోవాలి. ఓకే, సాగదీయకుండా అటు ఇటు ఇక్కడ చంక దగ్గర నుంచి మనం ఇక్కడికి ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఇదిగోండి 17.5 వచ్చింది. ఓకే, ఇలా బ్లౌజు ఇలా షోల్డర్ని మీరు ఇలాగా సెట్ చేయండి. షోల్డర్ ఇలా వెడల్పుగా పడిపోకుండా జస్ట్ ఇలా పెట్టేసి ఈ విధంగా ఇదిగోండి చూసారా 17 వచ్చింది. మనం ఇట్లా నెక్ ఇలా పడిపోయినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. అలా కాకుండా నెక్ కరెక్ట్ సెట్ చేస్తే మీకు ఇదిగోండి 17, బ్యాకు 17. గుర్తుంచుకోండి, మనకి బ్యాక్ పార్ట్ 17 వచ్చింది. ఒక్కసారి ఇప్పుడు ఫ్రంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇదిగోండి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడికి చంక దగ్గరికి మనం చెక్ చేస్తే మనకి ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. చెస్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఇదిగోండి కరెక్ట్గా 8.5 వచ్చింది. ఇదిగోండి 8.5, 2 8.5 17, అప్పుడు 17 బ్యాకు 17 ఫ్రంట్, అప్పుడు 34 మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది.
ఇందులో నుంచి మనం 4వ భాగం 8.5. ఓకే, అర్థమైంది కదా ఎలా తీసుకోవాలో. ఈ 8.5 మనం ఇక్కడ చెస్ట్ లూజ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 27 వచ్చింది కదా నడుము లూజు, ఈ 27 ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. 27లో 4వ భాగం 6.35. అలాగే మనకి బ్యాక్ డాట్ కోసం 1 అంగుళం, ఖర్చు కోసం మనం 2 అంగుళాలు కావాలంటే 2, 1.5 కావాలంటే 1.5. నేను ఇక్కడ 1.5 పెడుతున్నా. ఓకే, తర్వాత మనకి చెస్ట్లో 4వ భాగం ఎంత, 34లో 8.5. ఇదే 8.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మీకు అసలు ఏ కన్ఫ్యూజ్ లేకుండా మీకు ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇదిగోండి ఖర్చు కూడా 1.5, కింద ఎంత పెట్టామో పైన కూడా అంతే పెట్టేసుకోవాలి. పెట్టేసి మనం మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనకి నెక్ వచ్చింది, నడుము చెస్ట్ వచ్చింది 34 చెస్ట్. ఓకే, ఇప్పుడు మనకు దీనికి షోల్డర్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్లో చూసుకోవాలి అని అంటే మీరు ఒక్కసారి ఇలా పరుచుకొని మీరు ఇక్కడ నెక్ వెడల్పు అనేది ఇలా క్లోజ్గానే పెట్టుకొని నెక్ వెడల్పు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి 5.5 ఉంది నెక్ వెడల్పు. ఓకే, 5.5 అంటే 1/2 ఇంచు ఖర్చుకి వెళ్ళిపోతుంది. 2.5 నెక్ వెడల్పు సరిపోతుంది. 27 నడుము 30 బిలో ఉంటే 2.5 సరిపోతుంది అన్నమాట. ఓకే, తర్వాత షోల్డరు మనకు ఆది బ్లౌజ్కి ఎంత ఉంది షోల్డరు, ఇదిగోండి 2.5, 2.5 మామూలుగా ఉంది, మనకి ఖర్చుతో కలిపి 2.5. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇక్కడ నెక్ వెడల్పు 2.5 పెట్టాము. ఓకే, ఇక్కడ షోల్డరు 2.5, అలాగే 1/4 ఇంచు ఖర్చు కోసం. సరిపోతుంది. అప్పుడు మీకు ఫుల్ షోల్డర్ ఎంత వస్తుంది గమనించండి. ఇదిగోండి 5.5, ఫుల్ షోల్డరు 5.5. ఇందులో మనం నెక్ 2.5 పెట్టామన్నమాట. ఓకే, సేమ్ మన మెథడ్లో షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోండి అని చెప్తుంటాను. పెట్టుకొని చెక్ చేయమని చెప్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు షోల్డర్ 5.5 పెట్టాం కదా, అదే 5.5 చంక డౌన్ మార్క్ చేసి ఈ కార్నర్లో 1.5 పెట్టేసుకొని మనం ఒకసారి మార్కింగ్ వేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి చంక రౌండ్ అనేది ఎంత ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో చంక రౌండ్ అనేది చెక్ చేద్దాం. ఇదిగోండి ఆది బ్లౌజ్లో చంక రౌండ్ ఇదిగోండి. షోల్డర్ దగ్గర నుంచి మనం ఇట్లాగా బయట నుంచి కొలుచుకోవాలన్నమాట ఈ విధంగా. ఇదిగోండి ఇలాగా ఫింగర్స్తో మనం టేప్ ఇలాగ మూవ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇదిగోండి 8 ఉంది. ఓకే, ఇదే 8 మనం ఇక్కడ పైన ఖర్చు వదిలేసి ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనకి 1/2 ఇంచ్ అనేది తక్కువ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ 1/4 ఇంచ్ అనేది మనం ఇక్కడ లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ 1.5 అనేది ఈ కార్నర్ నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆ రౌండ్ అనేది దించుకోవాలి. ఈ మెథడ్ మీకు ఈజీగా ఉంటుంది. ఏ సైజు వారికైనా మీరు చెక్ చేసుకుంటూ కరెక్షన్ చేసుకుంటే మీరు ఎలాంటి చంక రౌండ్ వాళ్ళకైనా మ్యాచ్ చేసుకునే విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. మనకి 8 అంగుళాలు రావాలి ఇలాగ టేప్తో. ఇదిగోండి 8 సరిపోయింది ఇక్కడికి. ఓకే, ఇదిగోండి ఇలా మనం కటింగ్ అనేది మనం చెక్ చేసుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ మార్చుకుంటూ ఉండాలన్నమాట చూసుకొని. ఇదిగోండి ఇక్కడ మనకి నెక్ మీకు రౌండ్ కావాలంటే రౌండ్, షేప్ కావాలంటే షేప్. బ్యాక్ పార్ట్ నేను ఇక్కడ వర్క్ కాబట్టి నేను ఇట్లాగా రన్నర్ తోటి వేసి ఈ విధంగా
మార్కింగ్ వేసుకుంటున్నా. ఇక్కడ మనం రన్నర్ తోటి రన్ చేస్తే రెండు వైపులా మనకి మార్కింగ్ పడతాయి. ఇక్కడ ఒక్కసారి మీరు ఇదిగోండి నేను వేసిన మార్కింగ్కి ఈ విధంగా కూడా వాళ్ళు చంక సరిపోయిందా లేదా చూసుకుంటే తెలుస్తుంది. ఇదిగోండి ఖర్చు. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను వర్క్ కాబట్టి నేను నెక్ వెడల్పు ఒకసారి చెక్ చేసుకుంటాను అన్నమాట. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మనకి 5.5 రావాలి నెక్ వెడల్పు. ఇదిగోండి 6 వచ్చింది కాబట్టి ఈ సెంటర్లో కొంచెం డాట్ పట్టే స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్ అయితే కట్ చేయట్లా, మీరు కట్ చేసుకోండి. పైపింగ్ కానీ లైనింగ్ అయితే, నేనైతే ఇక్కడ వర్క్ కాబట్టి నెక్ కట్ చేయట్లేదు. అలాగే ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఈ కార్నర్లో అందరికీ 1.5 పెట్టాలా 1.5 పెట్టాలా అని అడుగుతున్నారు. లేదండి, సైజుని బట్టి మారుతుంది. మనకి చెస్ట్ని బట్టి మనం ఇక్కడ పెడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, మన వీడియోస్ ఫాలో అవుతుంటే మీరు కటింగ్స్ అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ప్రతిదీ కూడా మనకి బ్యాక్ పార్ట్ బేస్ చేసి మనం ఫ్రంట్లోకి వెళ్తాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం. ఓకే, బ్యాక్ అయిపోయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్. ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఇక్కడ మనం ఇలాగా 4 మడతలు వేసుకోవాలి. మనకు ఆపోజిట్లో ఉండేటట్లు ఓపెను ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం కింద ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఏమన్నా క్రాస్లు ఉంటే క్లాత్ తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు లేకుండా మనం కట్ చేసేసుకుందాం ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని హ్యాండ్స్ పొడవు చూసుకుందాం. చూడండి, ఇదిగోండి బ్లౌజు హ్యాండ్స్ వచ్చేసి మనకి 8 అంగుళాలు ఉంది. ఓకే, ఇదే 8 అంగుళాలు ఇక్కడ మార్క్ చేసుకుందాం. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 2 లైన్లు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. ఓకే, అలాగే మనకి చెయ్యి లూజు ఇదిగోండి ఇలాగే పెట్టేసుకొని చెయ్యి లూజు ఇదిగోండి 5.5 ఉంది. ఇదే 5.5 మనం ఇక్కడ చెయ్యి లూజు మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఖర్చు కోసం 1.5, మీరు 1.5 పెడితే 1.5, 2 పెడితే 2. ఓకే, ఇప్పుడు మనకి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే మనం చెస్ట్ సైజుని బట్టి చంక డౌన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఇది 30 కన్నా బిలో అయితే 2.5 తీసుకుంటాం. 32, 34, 36 అలా అయితే 3, 38, 40 ఆ సైజ్ అయితే 3.5. ఇక్కడ మనకి 34 సైజ్ అంటే 3 అంగుళాలు చంక డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక లాజిక్ గుర్తుంచుకుంటే చాలు. ఓకే, ఇలా వేసాక ఇప్పుడు మనకి చంక రౌండ్ ఇందాక మనం చెక్ చేసాం కదా 8 అంగుళాలు వచ్చింది. ఓకే, అదే 8 అంగుళాలు లూజు ఇక్కడ పెట్టుకోవాలి. ఇదిగోండి 8. ఓకే, మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది ఇది. ఓకే, ఇలా లైన్ మార్క్ చేసేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా. ఇప్పుడు ఒక్కసారి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని చంక రౌండ్ అనేది చెక్ చేద్దాం. అప్పుడు మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. చూడండి, ఇదిగోండి షోల్డర్ దగ్గర ఖర్చుది మనం కుట్టు కోసం వదిలాం కదా 1/2 ఇంచ్ వదిలేసి మీరు ఎక్కువ సాగదీయకుండా జస్ట్ ఫ్రీ హ్యాండ్తో ఇదిగోండి ఎక్కువ లాగకుండా ఇదిగోండి మనకి కరెక్ట్గా వచ్చింది. చూసారా, ఇలా వస్తే మీకు ప్లస్ గుర్తు వస్తుంది చంకలో, కరెక్ట్గా మీకు మ్యాచ్ అయిపోతుంది అనమాట. మీకు ఇది స్టిచ్చింగ్ కూడా షేర్ చేస్తాను కంపల్సరీగా. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మన చంకలోకి రౌండ్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలాగా మీకు కర్వ్ స్కేల్ అలవాటు ఉంటే కర్వ్ స్కేల్తో మీరు మార్కింగ్ వేసుకోవచ్చు. నాకు డైలీ అలవాటే కాబట్టి నేను ఇలా మార్క్ చేస్తున్నా. మీకు నెక్స్ట్ టైం కావాలి అంటే మెన్షన్ చేస్తే కర్వ్ స్కేల్తో కూడా చూపిస్తాను మీకోసం తెప్పించి. నాకైతే అలవాటు లేదు, ఇంకా మీకు నేర్పించాలి కాబట్టి అలా కావాలంటే అలాగా. ఇదిగోండి ఇలాగా చంకలోకి
ఇలా డౌన్గా మన హ్యాండ్ అనేది ఇలా మూవ్ అవుతుంది అనమాట, ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం రన్నర్ తోటి ఇలాగా రన్ చేసేస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇక మనం వేసిన డ్రాయింగ్ మీదే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇలా సెంటర్లో ఒక మార్కింగ్ ఇచ్చేసి టక్స్, అదేవిధంగా చంకలో మనకి ఈజీగా తెలియడం కోసం అన్నమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇక్కడ మాత్రం ఒక చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది, వేసేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మన ఫ్రంట్లో లోతు తీయడం కోసం చూడండి, ఇదిగోండి ఇలాగ మనం సెంటర్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక అంగుళం అనేది స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని, ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఘాటు చంక లూజు ఇక్కడికి సెంటర్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనం 3/4 ఇంచ్ అనేది లోతు తీయాల్సి ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోండి, 30 కన్నా బిలో ఉన్న చెస్ట్ సైజు 30 కన్నా బిలో ఉన్న వాళ్ళకి 1/2 ఇంచు, 30 అబోవ్ ఉన్న వాళ్ళకి 32 అబోవ్ ఉన్న వాళ్ళకి 3/4 ఇంచు తీస్తే మనకి సరిపోతుంది అనమాట. ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచే మనం ఇక్కడ కర్వ్ అనేది లోతు డ్రాయింగ్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇందులో ఇలాగా కలిసిపోవాలి, ఎస్ ఆకారంలో. మనం తీసేది ఎస్ షేప్లో రావాలన్నమాట. ఇలాగా మీకు కట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఇదిగోండి కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడి నుంచి మనకి ఆ చంక రౌండ్లోకి తేలిపోవాలి. ఇదిగోండి ఇలా ఎస్ ఆకారంలో వచ్చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ కరెక్ట్గా లోతు తీయకపోతే మనకి ఫ్రంట్లో ముడతలు వస్తాయి, అంతే డిఫరెన్స్. ఓకే, మనకి హ్యాండ్స్ కూడా క్లియర్గా అయిపోయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మీరు మెన్షన్ చేయండి, నేను పార్ట్ వైజే చేస్తాను. కానీ అన్ని వీడియోస్ ఒకే రోజు చేయలేం కదండి, 1 by 1 చేస్తుంటాను నాకు వచ్చిన సైజెస్ని బట్టి. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్లో కూడా చాలామంది డౌట్స్ రేస్ చేస్తున్నారు, మీకు క్లియర్గా చెప్తాను. ఇదిగోండి ఫ్రంట్ అంచులు మన వైపు ఉండేలాగా ఇలా పరుచుకొని మనం క్రాస్గా అయితే బ్యాక్ పార్ట్ని మార్కింగ్ వేసుకోవాలి ముందు. ఇదిగోండి ఇది క్రాస్ కటింగే కాబట్టి ఇదిగోండి ఇలాగ సేమ్ మనం క్రాసే ఇలాగా క్రాస్ పరుచుకొని చక్కగా మనం మార్కింగ్ వేసుకోవాలి అవుట్లైన్ ఈ విధంగా. ఇదిగోండి నెక్ ఇలాగ మనం రన్నర్తో వేసుకుంటే సరిపోతుంది. మీరు నార్మల్గా పైపింగ్ అయితేనేమో నెక్కులు కట్ చేసేసుకోండి, వర్క్ అయితే ఇలాగే పెట్టేస్తే సరిపోతుంది. అలాగే ఇదిగోండి ఇలా పొడవు, షోల్డరు, అదేవిధంగా మనకి చంక రౌండ్, ఇక్కడ కూడా చంక లూజు ఇలాగా. ఓకే, ఒక్కసారి ఇక్కడ కార్నర్ దగ్గర మనం ఇలాగ రన్నర్తో ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ కర్వ్ తీసేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట, దానికోసం. అలాగే ఇక్కడ లూజు. ఓకే, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్తో మనకి పని లేదు, బ్యాక్ పార్ట్ తీసేసి ఈ మార్కింగ్స్ మీద మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఎలాగ మనం చెక్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలాగ అన్ని మార్కింగ్స్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ ఇక్కడ చంక లోతు చూపిస్తాను. ఇక్కడ కార్నర్ ఉంది కదా, మనం ఈ కార్నర్లో 3/4 ఇంచ్ అనేది లోతు తీయాల్సి ఉంటుంది. అందరికీ ఇదే సైజ్ అక్క అంటే కాదు, 30 బిలో వాళ్ళకి మనకి 1/2 ఇంచ్ తీసుకొని 30 అబోవ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి 3/4 ఇంచ్ తీసుకుంటే మీకు ఇదిగోండి ఓన్లీ ఈ కార్నర్లోనే వచ్చేయాలి ఇలా రౌండ్. ఓకే, 30 బిలో వాళ్ళకైతే మీరు 1/2 ఇంచు, 32, 34 అట్లా అబోవ్ వాళ్ళకైతే 3/4 ఇంచ్ అయితే మీకు ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్. ఇదిగోండి ఫ్రంట్ నెక్ కోసం మనం ఆది బ్లౌజ్లో నుంచి
ఇలాగా ఆది బ్లౌజ్ మనం ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని, ఓకే, ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది మీరు ఇట్లా పెట్టుకొని కొలుచుకోవాల్సి ఉంటుంది. మీకు ఇలా డైరెక్ట్గా టేప్తో మీకు అర్థం కాలేదు అని అంటే ఇలా ఒక స్కేల్ పెట్టుకోండి. ఇలా కరెక్ట్గా ఇలా స్కేల్ పెట్టారనుకోండి మీకు స్క్వేర్గా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ మనకి 5.5 ఉందన్నమాట. ఓకే, ఈ 5.5 నెక్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. పైన ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి 5.5 మార్క్ చేసుకోవాలి. పావించు ఖర్చు కోసం ఇలాగా. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ అనేది ఇలా రౌండ్ తీసుకోవాలి. మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్ వెడల్పు కూడా కరెక్ట్గా మనం బ్యాక్ పెట్టింది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకోండి. మన బ్యాక్ 2.5 పెట్టాం కదా, ఇదిగోండి 2.5 ఒక్క గీత, ఈ 2.5 కరెక్ట్గా ఉండేలాగా ఇక్కడ పెట్టుకోండి. అప్పుడు మీకు నెక్ లూజ్ రాకుండా పట్టేసినట్టు ఉంటుంది. వెడల్పు కరెక్ట్గా పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంకా కస్టమర్ ఎక్కువ బ్రాడ్ దొరికే వాళ్ళు ఉన్నారనుకోండి, ఫ్రంట్ ఇంకా ఎక్కువ రౌండ్ కావాలని, అప్పుడు ఇక్కడ ఒక పావించ్ అనేది మనం లోతు తీయొచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ డౌన్ ఇంతే ఉంటుంది, ఇక్కడి నుంచి మీరు ఒక పావించ్ ఇక్కడ లోపలికి తీయొచ్చు. అది బ్రాడ్ అడిగే వాళ్ళకి మనకి ఆది బ్లౌజ్లో అర్థమైపోతుంది. ఇక్కడ ఒక పావించ్ అనేది తీయొచ్చు అనమాట. అది మీరు కస్టమర్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఉక్సులు పాజాలు పట్టి ఉంది కదా, ఇక్కడ మనం ఈ సైజ్ చూసుకోవడానికి కరెక్ట్గా ఇదిగోండి పావించి అయితే మనం ఖర్చు కూడా వదిలేసాం కదా, ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని మీరు ఇదిగోండి ఈ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా షేప్ బెల్ట్ వచ్చే దగ్గరికి, అలాగే మధ్యలో డాట్ కోసం ఒక 1/2 ఇంచు, మరలా ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ డౌన్ చూసుకోవడానికి నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్లో మనం ఇక్కడ హైట్ స్కేల్ అంత మార్కింగ్ చేసుకుంటాము. స్కేల్ అంటే 2 ఇంచెస్ ఉంటుందండి. ఇదిగోండి కరెక్ట్గా ఇదిగోండి 2 అంగుళాలకి కొంచెం తక్కువగా ఉంది. 2 అంగుళాలు తీసుకుంటే మీకు ఇది ఖర్చుతో వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో పొడవు చూసుకోవాలి. బ్లౌజ్లో ఆదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పొడవు చూసుకోవడం కోసం ఇదిగోండి మనం ఆది బ్లౌజ్లో నుంచి షోల్డర్ సెంటర్ నుంచి ఇలా పట్టుకొని మనం ఇక్కడ పొడవు చూసుకోవాలి. ఇదిగోండి ఎక్కువ లాగకుండా జస్ట్ ఫ్రీ హ్యాండ్ తోటి మనకి ఇక్కడ ఇదిగోండి 13 వచ్చిందనమాట. ఇదే 13 అంగుళాలు ఇక్కడ ఖర్చు వదిలేసి ఇదిగోండి 13.5 ఇంచ్ ఖర్చు కోసం కరెక్ట్గా వచ్చింది చూడండి. నేను అందుకని స్కేల్ ఎక్కువగా స్కేల్తో మార్కింగ్ వేస్తుంటాను అనమాట. మీరు మామూలుగా అయితే 2 అంగుళాలు పెట్టేసుకొని ఒకసారి పొడవు ఇదిగోండి 2 అంగుళాలు పెట్టుకొని పొడవు చూసుకొని ఖర్చుకు మాత్రం 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పొడవు వచ్చేసింది. డాట్స్ వేయడం కోసం ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం షేప్ బెల్ట్ కాడి నుంచి 2.5 అంగుళాలతో మనం స్టార్ట్ అయ్యి మనకి 34 సైజ్ అంటే డాట్ 2 అంగుళాల వెడల్పు సరిపోతుంది. ఒక్కసారి మీరు ఆది బ్లౌజ్లో కూడా చెక్ చేయండి. అది ఎలా చెక్ చేయాలంటే ఇదిగోండి మీరు ఇక్కడ టేప్ పెట్టుకొని ఇదిగోండి కరెక్ట్గా 1 ఇంచ్ ఉంది, ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ కలిపి 2 అంగుళాలు అనమాట. ఇదిగోండి ఈ 2 అంగుళాలు ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, మీకు సెంటర్ 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు ఇదిగోండి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి డాట్ కూడా కరెక్ట్గా షోల్డర్కి సెంటర్ వచ్చేయాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పెట్టి చూడండి. ఇదిగోండి మీకు షోల్డర్కి వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నడుము కొలత మనం ఎంత తీసుకున్నాం ఇందాక నడుములో 4వ భాగం వచ్చేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకుందాం ఒకసారి. ఇదిగోండి మనం నడుములో 4వ భాగం డాట్ కాకుండా ఇదిగోండి 6.5, ఇదే 6.5 ఇక్కడ ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి 3 అంగుళాలు, ఈ 3 ఇక్కడి నుంచి 6.5 ఇదిగోండి లూజు. ఇది ఒకసారి చెక్ చేయాల్సిందే, కరెక్ట్గా వచ్చింది కానీ చెక్ చేసుకుంటే బెటర్ అనమాట మనకి పట్టేసినట్టు లేకుండా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ షేప్ బెల్ట్ కోసం మనం ఇదిగోండి 2 అంగుళాలు మార్క్ చేసుకుంటే
సరిపోతుంది. మనకు ఒక్కసారి ఆదిలో కూడా చెక్ చేసుకున్నాము. 2, 2.5 అలా పెడుతూ ఉంటారు. ఖర్చుతో కలిపి ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇప్పుడు 2 అంగుళాలు కదా, ఈ 2 అంగుళాలకి ఖర్చుతో కలిపి ఒక 1/2 ఇంచ్. ఇక్కడ చూద్దాం, ఇదిగోండి, ఇది 2.5 ఉంది అంటే ఒక 1/2 ఇంచ్ పెంచారు కాబట్టి మనం కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవచ్చు. ఇదిగోండి 2.5 అసలు, ఖర్చు ఒక 1/2 ఇంచ్ అంటే ఇప్పుడు 2.5 తయారీ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం 2.5 పెట్టామనుకోండి, కుట్టేసరికి మనకి ఇటువైపు 1/2 ఇంచు వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ మీద డ్రాయింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ మాత్రం ఖర్చు కోసం ఇలాగా 1/2 ఇంచ్ వచ్చేయాలి. ఇదిగోండి, ఇందులో కలిసిపోవాలి. ఓకే, మనం షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు 2.5 ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే కటింగ్ వేసేసుకోవాలి. నేను నెక్ ఏం కట్ చేయట్లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఒక టిప్ గుర్తుంచుకోండి, కస్టమర్ షోల్డర్ జారుతుందంటేనే మాత్రం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయండి. నాకు ఈ కస్టమర్ ఈ బ్లౌజ్ సరిపోయిందన్నారు, నేను అదే కటింగ్ పెడుతున్నాను. మీకు ఇన్ కేస్ మీరు కుట్టాక కూడా ఒక 1/2 ఇంచ్ అక్కడ ఏమన్నా నెక్ జారుతుందంటే 1/2 ఇంచ్ కరెక్షన్ మీరు చేయొచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ ఒక 1/2 తీస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాం మనకి నెక్ తెలియడానికి. ఈ చంకలో రౌండ్ అంతా నీట్గా ఇంకా మనం ఎలా మార్కింగ్ వేసామో అక్కడికి కట్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు మెయిన్ డాట్స్, ఇదేమో సెంటరు, ఇక ఇటు అటు ఇలా టక్స్ పెట్టేసుకుంటే మనకి పాయింట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇలా మనం ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా ఈ డాట్ ఇట్లా చూసుకోండి మనకి కరెక్ట్గా ఉందా లేదా అని. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడే ఏమన్నా ఒక 1/2 అట్లా డిఫరెన్స్ ఉంటే ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు, కానీ సరిపోయింది మనకి. ఇదిగోండి, ఓకే, ఇదిగోండి, ఇప్పుడు డాట్ చెక్ చేద్దాం. డాట్ 3 ఇంచెస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వీళ్ళది ఒక్కసారి ఆదిలో కూడా మనం కొలుచుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇదిగోండి, వీళ్ళు డాట్ 2.5 వేశారు, ఖర్చుతో 3. మనం కూడా అంతే, నార్మల్గా అయినా 3 ఇంచెస్ డ్రాయింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ సైజు వాళ్ళకి చెస్ట్ని బట్టి కూడా మనం కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. 40 అలా ఉంటే 3.5 పెట్టుకోండి. ఇది 34 సైజే కాబట్టి 3 సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా ఒక మార్కింగ్ వేసుకొని రన్నర్తో రన్ చేసుకున్నాం, సరిపోయింది. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో మనం డాట్స్ వేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు మెయిన్ డాట్ వస్తే తర్వాత మిగిలిన 2 డాట్స్ మనం వేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 ఇంచెస్ డిఫరెన్సే మీరు రౌండ్ మార్క్ చేసుకోండి ముందు. ఇలాగా అంటే ఈ డిస్టెన్స్ కరెక్ట్గా రావాలన్నమాట 3 డాట్స్కి. ఇప్పుడు మనకి దీనికి ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఆపోజిట్లో ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఆపోజిట్లో మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ మార్కింగ్ ఎలా ఉండాలి అని అంటే, మనం ఈ చంక డాట్ వేసేటప్పుడు ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట, ఎక్కువ తక్కువ లేకుండా. ఆ ప్లేస్ అని మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ మనం ఇప్పుడు డాట్స్ వేసేటప్పుడు ఇదిగోండి ఇలా పెడతాం కదా, ఇలాగా ఈ కార్నరు కరెక్ట్గా వచ్చేయాలి. ఇదిగోండి ఇక్కడ, ఓకే, మీకు ఈ పాయింట్కి ఆపోజిట్ వస్తుందన్నమాట ఇట్లా, ఈ విధంగా. ఇప్పుడు మనం డాట్ కోసం అటు పావు ఇటు పావు మార్క్ చేస్తే మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో మనకి ఇది సెంటర్ కిందకు వస్తుందా పైకి వస్తుందా అని మనకు సంబంధం లేదు. కరెక్ట్గా దీనికి సెంటర్లో 2 ఇంచెస్ డిఫరెన్స్ అంతే. ఇదిగోండి, కొన్నిటికి సెంటర్ వస్తుంది, కొన్నిటికి ఇట్లా కిందకు వస్తుంది. అది మనకు సంబంధం లేదు. ఇది సెంటరే ఉండాలని ఏం లేదండి. 3వ వంతున్నా ఓకే. మనకి ఈ డాట్స్ మెయిన్ అనమాట. అదే ఇప్పుడు మనం సెంటర్ చూసుకొని ఇక్కడ సెంటర్ వేసామనుకోండి, ఇక్కడ డాట్ ఇట్లా వేసామనుకోండి, ఇది ఈ పాయింట్ని చూస్తుంది, అంతేగాని సెంటర్ రాదు. కాబట్టి ఇది ఇట్లా కాదు, మనకి ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని వేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం ఇంకా ఆపోజిట్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి 2 సైడ్స్
సరిపోతుంది. ఇలా ఓకే. మనకి బ్యాక్ వచ్చింది, ఫ్రంట్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చినాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా చూడండి. ముందు ఒక 1/2 ఇంచ్ అయితే మనం ఖర్చు కోసం కింద లైన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే. మనకి ఆది బ్లౌజ్లో చూసుకోవాలి, మనకి ఆది బ్లౌజ్ ఎంత ఉందన్నది ఒక్కసారి. ఇదిగోండి, మనకి తయారీ వచ్చేసి 2.5 ఉంది. అంటే 2.5కి కింద పైన కలిపి అంగుళం కలుపుకోండి, అప్పుడు 3.5 వస్తుంది ఖర్చుతో సహా ఇక్కడ. ఓకే. అలాగే ఇటు సైడు మనకి ఇదిగోండి, మనం ఇక్కడ ఫ్రంట్ కొలిచాం కదా, ఇక్కడ తయారీ 2.5 వచ్చింది. 2.5కి అంగుళం కలుపుకోండి, 3.5. వీళ్ళు షేప్ బెల్ట్ ఇటు ఈక్వల్గా పెట్టారు, మధ్యలో డౌన్ చేశారనమాట. అందుకని మనం ఆదితో చూసుకోవాలన్నమాట. ఇక్కడ పెంచకూడదు, కానీ ఇటు మనం ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం ఆది బ్లౌజ్లో చూసి పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఫ్రంట్ పెరగకూడదు. ఇటు ఫ్రంట్ పెరిగితే మా ఫోల్డింగ్ పడుతుంది అనమాట. కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇందాక నడుములో 4వ భాగం ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి 6.5 మనకి నడుము లూజ్ వచ్చింది. ఇలా మార్కింగ్ వేసుకొని ఖర్చు ఇక్కడ సెంటర్ వచ్చేసి మనం ఒక అంగుళం తగ్గించి పెడితే సరిపోతుంది ఖర్చుతో కలిపి. ఎట్లా అంటే వీళ్ళది షేప్ బెల్ట్ స్ట్రైట్ ఉంది, గమనించండి. ఇట్లాగా ఇదిగోండి, స్ట్రైట్ ఉంది. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ కూడా 2.5 ఉంది. 2.5 అంటే మనం 3 వరకు పెడితే సరిపోతుందిలేండి. స్ట్రైట్ ఇచ్చారు, కొంచెం కరువు తీద్దాం ఇక్కడ, మరీ స్ట్రైట్గా కాకుండా ఇలాగా. షేప్ బెల్ట్ చూసారా, షేప్ ఏం రాలేదు వీళ్ళది, కానీ నేను ఒక 1/2 ఇంచు కరువు తీస్తున్నాను. ఇదనమాట. లేదు మనకు ఆదితో పని లేదు, ఈ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి అన్నప్పుడు ఇదిగోండి, ఖర్చుతో కలిపి ఇక్కడ 3.5, ఇది కూడా ఖర్చుతో కలిపి 3.5 పెట్టండి. ఇక్కడ ఖర్చుతో కలిపి 3 పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి 2, 2, 4 కావాలి కదా షేప్ బెల్ట్లు, అంటే లోపలికి వేసేవి, పైకి వేసేవి. ఇందులో నుంచి ఇంకోటి తీసుకోవచ్చు, ఇది కొంచెం తగ్గుతుంది. మనం ఇంకా మిగిలిన క్లాత్లో నుంచి మరొక షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. పైపింగ్ అయితే పైపింగ్, లేకపోతే మామూలుగా ఎమ్మింగ్ చేసేదైతే ఇందులో నుంచి ఎమ్మింగ్ పట్టీలు అవి తీసుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది అనమాట. ఓకే. ఇదిగోండి మీకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్, అలాగే హ్యాండ్స్. ఇది షేప్ బెల్ట్. ఇది 34 చెస్ట్, నడుము 27 అనమాట. ఈ సైజు మీకు యూజ్ అయితే మీరు ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకోండి. దీన్ని నేను మెయిన్ క్లాత్ మీద పరిచేసి కట్ చేసేసుకుంటాను, జస్ట్ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది వర్క్ది కదా, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఇలాగా సెట్ చేసేసి, ఇది బ్యాక్ పార్ట్, అలాగే ఇటొక హ్యాండ్ అటొక హ్యాండ్ వస్తుంది. ఇలాగా పరిచేసుకొని ఈ 2 కట్ చేశాక మనం ఫ్రంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే. ఈ కటింగ్ వీడియో మీకు అర్థమైందా లేదా అనేది తప్పకుండా నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.